నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేక అధికారంలో ఉన్నోళ్లకు చుట్టంగా మారుతుందా? దేశంలో సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ పలుకుబడి ఉన్నోళ్లకు మరో న్యాయం నడుస్తుందా? మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల నుంచి కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడైనటువంటి బండి భగీరథ అనే వ్యక్తి ఒక 17 ఏళ్ళ మైనర్ అమ్మాయిని కూడా ఎట్లా ఇబ్బంది పెట్టిరో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి భారతదేశ ప్రధాని అయినటువంటి మరి మోడీ గారు కూడా తెలంగాణ నడిబొడ్డున నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఈరోజు కేంద్ర సహాయ మంత్రి కూడా ఆ వేదిక పైన కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా రోడ్లెక్కి మరి ధర్నాలు చేస్తుంటూ ఉంటే మరి వాళ్ళ పార్టీల కొత్తగా వాళ్ళ పార్టీలు రాజకీయం కొరకే తప్ప మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎట్లాంటివి కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు పేదలకు ఒక న్యాయం, మరి బడా నాయకులకు ఒక న్యాయం. ఈరోజు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదని మనం తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి తరుణంలో మరి పెద్దలు మోడీ గారు ఎన్నో చెప్తాడు, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో చెప్తారు. మరి మహిళలకు ఈరోజు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతూ ఉన్నది. మరి నిన్నటి వరకు కూడా ఒక 3 నెలల నుంచి జరుగుతూ ఉన్నది అంటున్నారు, ఈ రోజు కాదంటున్నారు. మరి 3 నెలల నుంచి కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. మొన్ననే డీసీపీ మరి మేడం కూడా మరి మహిళల పట్ల ఎట్లా ఉందని కూడా రాత్రి 12 గంటలకు పోతే కూడా ఆకతాయిలు 40 మంది కూడా ఆమెనే ఇబ్బంది పెట్టడం కూడా మనందరం కూడా చూడడం జరిగింది. ఆ మేడం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా పంపడం జరిగింది. అలాగే కాకుండా మొన్న పెద్దలు మాజీ అధికారి భార్యను కూడా మరి నడి ఒడ్డులో హైకోర్టు వెనుక ఉంటే కూడా చంపి ఆ నగలు కూడా తీసుకుపోవడం జరిగింది, డబ్బులు కూడా తీసుకుపోవడం జరిగింది. మొన్న కరీంనగర్లో కూడా మరి జ్యువెలర్స్లో మరి అందరు చూస్తూ ఉంటే ఇదే కేంద్ర సహాయ మంత్రి కూతబెట్టు దూరంలో ఆ జ్యువెలర్స్లో కూడా పట్ట పగలు అందరు చూస్తూ ఉంటే 11 గంటలకు మధ్యాహ్నం దొంగతనం చేసి ఆ వ్యక్తుల మీద ఫైర్ చేసి కూడా పోవడం జరిగింది. లేదు, ఈరోజు కూడా ఎవరు దొరకలేదు. ఇక్కడ చూస్తూ ఉంటే తెలంగాణ ఎవరు కూడా భద్రత లేదు. అదే టీఆర్ఎస్ పార్టీ ఎవరన్నా ఖండన చేస్తే మరి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, బెయిల్ రాకుండా చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మరి బండి సంజయ్ గారి నేతృత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా పోతుందో, ఒక ఎమ్మెల్యే పైన కూడా మరి కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా కారద్దాలు కూడా పలుకొట్టారు. మీ ఆ కోపం ఏదో ఈ ప్రజల మీద ఆ ప్రేమ చూపించండి, ఆ దొంగలను పట్టుకోండి. ఇలా మైనర్ బాలికను ఎవరైతే ఇబ్బంది పెట్టిరో ఆ భగీరథను అరెస్ట్ చేసి చూపించండి తప్ప మా ఎమ్మెల్యే మీద కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా పార్టీ ఆఫీసులో కూడా మరి దాడులు చేస్తూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ ఒక్క పార్టీ ఆఫీస్ పైన ఇబ్బంది జరిగిందా అని ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడంటే మనకేమైనా అండగా ఉంటారని అనుకునే తప్ప అండగా ఉండకపోకుండా ఈరోజు మహిళలకు మరి అతను కొడుకు చేస్తే కూడా ఇప్పటివరకు వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయించకుండా మరి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదో ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మరి ఈ పోలీస్ వ్యవస్థ మరి కేసు పెడితే ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ ఉంటుంది, మరి కేసు పెట్టామంటున్నారు, మరి అరెస్ట్ చూపించడం లేదు. మన అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు మహిళా కమిషన్ ప్రతి విషయంలో ముందు ఉంటుంది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా కమిషన్ ఏం చేస్తున్నాయని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మహిళలందరూ కూడా రోడ్ ఎక్కి ఇక్కడ బైరాబాద్ పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మరి చేసిన దాన్ని తొందరగా క్లోజ్ చేస్తామని పోలీస్ శాఖ ఎందుకు ఆలోచన చేస్తలేదు? నేను ఒకసారి ఆలోచన ఏమని తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. నిజంగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నడిబొడ్డున మరి అందరూ పోలీస్ ఎస్పీ ఆఫీస్ అక్కడనే ఉంటుంది, డీజీపీ ఆఫీస్ అక్కడనే ఉంటుంది. ఆ కూతవేడు దూరంలో వీళ్ళు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు నిమ్మకు నీరెత్తి లేకుండా ఏదో వాళ్ళకు పలుకొడతా ఉంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేయకుండా వాళ్ళని మంచిగా కౌగులించుకొని తీసుకోబోతా ఉన్నారు. అంటే వీళ్ళ ఎంత పోలీస్ శాఖ వాళ్ళకి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నదో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన ఏమని కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు, సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ రావసన్న గారికి, మా సహకార సంఘం అధ్యక్షులు మిత్రుడు పనగంటి సంపదన్న గారికి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ శివన్న గారికి, మా గౌరవ కౌన్సిలర్ రామన్న గారికి, మిత్రుడు మన వెంకట్కు, మన భాస్కర్కు, మన మిత్రులు ఎన్నుకున్న మా అందరు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. జై హింద్, జై తెలంగాణ. అంటే అవుననే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు పెను రాజకీయ దుమారం సృష్టిస్తుంది.
ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు ఒక కేంద్ర మంత్రి కుమారుడిని కాపాడేందుకు ఎందుకు ఆపసోపాలు పడుతున్నాయి? కేసు నమోదై రోజులవుతున్నా పోలీసులు అరెస్టు పర్వం ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. దీనిపై జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోంశాఖను తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ లోపాయికారిగా కుమ్మక్కై ఈ కేసును పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు నేరాలు చేస్తే రక్షణ కల్పిస్తారా? పేదలకు పెద్దలకు చట్టాలు వేరువేరుగా ఉన్నాయా అంటూ రాజేశ్వరరావు పోలీసుల తీరును ఎండగట్టారు. అసలు ఈ ఫోక్సో కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనను సీరియస్ గా తీసుకోకపోతే బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడి తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ హై వోల్టేజ్ ప్రెస్ మీట్ లో పిఏసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, మున్సిపల్ కౌన్సిలర్లు పొరగంటి రాము, ఇతర సీనియర్ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుపై కన్నెర్ర చేశారు. మరి అధికార బలంతో నిజంగానే కేసును మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం జరుగుతుందా? ప్రతిపక్షాల ఆరోపణలపై బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? పోలీసులు తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.